ఏపీలో త్వరలోనే పదవుల పందేరం మొదలవుతుందట. ఇక ఈ పదవుల కోసం కూటమిలో 3 పార్టీల నేతలు కుస్తీ పట్లు పడుతున్నారు. ముఖ్యంగా అనంతపురంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పదవులు తమకంటూ పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఈ పదవులే కూటమిలో చిచ్చును రాజేస్తున్నాయి. ఇంతకీ అనంతపురం పాలిటిక్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వచ్చే 6 మాసాల్లోగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేస్తామని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో 3 పార్టీల్లోని ఆశావహులు పదవుల కోసం ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మాత్రమే బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యకుమార్ మంత్రిగా ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీకి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. అందుకే నామినేటెడ్ పదవుల్లో తమకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. అనంతపురం హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, డీసీఎంఎస్, డీసీసీబీ తదితర నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటికి తోడు కుల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవులు కూడా ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్ని పదవులు తమకే కావాలని టీడీపీ పట్టుబడుతుండగా తమ వాటా తమకు ఇవ్వాల్సిందే అని బీజేపీ, జనసేన నాయకులు కోరుతున్నారు. నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు కొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ వద్ద లాబీయింగ్ చేస్తుండగా బీజేపీ నేతలు పురంధేశ్వరి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలతో పాటు మాజీ మంత్రుల కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. తమ ముఖ్య అనుచరులకు నామినేటెడ్ పదవులను ఇప్పించుకునేందుకు అనంత జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, సత్యకుమార్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో తమ వర్గాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థి వర్గానికి చెక్ పెట్టాలన్న యోచనలో కొందరు టీడీపీ సీనియర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, నారా లోకేష్ వద్ద ఎవరికి వారు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అనంత టీడీపీలో జోరుగా చర్చ జరుగుతోంది.